పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానైనా. నీ ప్రేమ చేత, నీ కృప చేత అయ్యా మీరు మమ్మల్ని ఇంతకాలం సజీవులుగా గడిచిపోయిన నెల నుండి నెల వరకు మీరెక్కడ చాటును భద్రపరిచారయ్యా. నీకు స్తోత్రాలు. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా ప్రభా నీకు వాక్యం ఇస్తున్న బిడ్డలు ఇంకా ఎంతమంది స్వార్థకులు, బోధకులు అయ్యా ఇదిగో తండ్రి సేవకులు ఎంతమంది నీ పని చేస్తున్నారో అయ్యా బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి నడిపించండి ఆయన. అయ్యా వ్యర్థము కాకుండా ఈ ప్రచారం అయ్యా ఈ స్వార్థ వ్యర్థముగా ప్రభా ఎవరు ప్రభా వినకుండా చెవిటి పావులా ఉండకుండా నాయన వినగల చెవులు దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో ప్రార్థన టీవీ చూస్తున్న పిల్లలందరి మీద నీ కాపుదలు పెడుతున్నాయన. అయ్యా నీ సన్నిధి తోడవచ్చు. టీవీ ద్వారా, సెల్ ఫోన్లో, యూట్యూబ్లో నాయన ఎంతమంది వింటున్నారు. అనేక మంది పిల్లలు ప్రభా వాక్యము స్వార్థ వింటున్న పిల్లలు ఆయా పిల్లలందరూ బలము పొందుకోవటానికి సహాయం దయచేయండి అయ్యా. లేకపోతే మర్చిపోక విడిచిపెట్టక నీతో నడిచే బిడ్డలుగా వారికి, వారి పిల్లలకు, వారి కుటుంబాలకు అయ్యా మీ కృపా దీవెన దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా నవరు వేసుకొని అయ్యా విని గ్రహించే జ్ఞానం దయచేయండి. మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఆదునంత వరకు అయ్యా ఇదిగో తండ్రి టీవీలో ఇస్తున్న ప్రతి మాట మాకు ఘనత కాదు కానయ్యా నీకు మహిమగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీ కృపలో భద్రపరిచి ప్రభా వినవలసిన పిల్లలకు వాక్యము వినిపించండు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఎంతమంది నీ చిత్తములో చెవులు మొయ్యబడిపోయినాయో ముసుగులో ఉన్నారో వారి చెవులు తెరవచ్చేయండి, వారు ముసుగు తీసివేయండి. నీ కృపలో భద్రపరిచి మహిమ పొందమని అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కావలసిన ఈవులు అనుగ్రహించమని నా నోట ప్రభా నీ మాటలో ఉంచండి నాయన. కాని మాట పలకుండా నీ కాపుదాలు పెట్టండి అయ్యా. మీరే తోడుగా ఉండి నోరుగా మాటగా ఉండి నడిపించమని నన్ను మరుగుపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్తలో ఒకనాడు యేసు ప్రభువు శిష్యులు మరి బేతనియా గ్రామానికి వెళుతున్నారు. ఈ సువార్త మనం ఎన్నిసార్లు వింటున్నాము కానీ మరి చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. అందుకని ఈరోజు మనం కొన్ని విషయాలు ఇందులో నుంచి మరి మధురముగా లోతుగా ఉండే మాటలు మనం ఎక్కడెక్కడ విడిచిపెడుతున్నామో వాటిని నవర వేసుకుంటాం. దేవునికి స్తోత్రం. మార్కు శుభవార్తలో 11వ అధ్యాయంలో 12వ వచనం నుండి చదువుతున్నాం. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చింది. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏదైనా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరో తినకుందురు కాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యువులు విని దేవునికి స్తోత్రం. ఈ మాటలో చాలా శక్తివంతమైన మాటలు దేవుని మాట పలికాడు. దేవుడు అనంత జ్ఞాని. ఇక్కడ ఆయన దేవాలయంలోకి వచ్చాడని ప్రభు పేరట స్తుతిస్తున్నాడని ఈ అధ్యాయంలో పండుగ దినాలు అన్నమాట. యేసు ప్రభువు శిష్యులు పండుగ దినాల్లో వీధులమ్మట గాడిద మీద ఎక్కి సువార్త చెప్తున్నాడు. ఆ సమయంలో సువార్త చెప్తున్న సమయంలో ఎందుకంటే ధర్మశాస్త్రోపదేశకులే, యూదులే, శాస్త్రులే, పరిచయులే అందరూ దేవుని ఎరిగిన వారే. ఆ తెగలు వారందరూ దేవుని వాక్యం వినేవారే. కానీ
యేసుక్రీస్తు చెబుతున్న స్వార్థ మాత్రము వారికి అనుకూలంగా లేదు, కష్టంగా ఉంది, ఇష్టంగా లేదు, ఇరుకుగా ఉందన్నమాట. మనము కూడా అంతే. అప్పుడప్పుడు దేవాలయంలో మీటింగులో ఉపవాస కూడికలో ఖచ్చితమైన మాటలు చెప్తే తలదించుకోవడం, కష్టంగా ఉండడం ఉంటుంది. అలాగే మనం చూస్తున్నాం మన సంఘాల్లో. అయితే ఇప్పుడు ఇది బేతనియా గ్రామానికి వెళ్ళే ముందు జరిగింది ఏంటి అంటే, ఆ పట్టణంలోకి వెళ్ళి యేసయ్య యెరూషలేములో బేతనియా గ్రామం పక్కన ఊరు అన్నమాట, ఒక గ్రామం. యెరూషలేములో ఇప్పుడు విజయవాడ పట్టణంలో చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు ఎలా ఉన్నాయో అలాగే యెరూషలేము పట్టణానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఆయన సువార్త చెప్పాడు. ఈ సువార్త చెప్తున్నప్పుడు బోధకుడా అని కేకేసి శాస్త్రులు పరిచయులు మీరు కేకలు వేయొద్దు, మీ పిల్లలు కేకలు వేయొద్దు, మీ శిశువులు కేకలు వేయొద్దు అని చెప్పారు. ఈ రోజుల్లో కూడా ఆ కాలంలోకి వచ్చాం. మళ్ళా యేసుక్రీస్తు మొదటి కాలము ఎలా కఠినంగా ఉందో ఇప్పుడు చివరి గడియల్లో ఈ లోకములో ప్రపంచంలో స్వార్థ అనగా చాలా కష్టంగా వినబోతున్నారు. కష్టమైన పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. ఇవన్నీ మరి అర్థం చేసుకుంటే దేవుని యొక్క రాకడ దగ్గరలో ఉంది. బోధకుడా అని పిలిచి కేకలు వేయొద్దు, మా వీధిలో మాకు సువార్త చెప్పొద్దు, బోధించొద్దు అని యేసయ్యకే కఠినంగా ఆజ్ఞాపించినట్టుగా బైబిల్ చెప్తా ఉన్నారు. కఠినంగా ఆజ్ఞాపించినప్పుడు కూడా ఆయన ఆలోచించి వెంటనే కన్నులేపి చూశాడట, వాళ్ళని తేరి చూశాడట. చూసి మీరు కేకలేకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పాడు. అప్పుడే రాళ్ళు అంటే రాళ్ళకు మొక్కే పిల్లలు ఉన్నారు, భూలోకంలో అన్యులు ఉన్నారు. ఏదో వాళ్ళకు తోసిన కొండగట్టులు రాళ్ళు ఉంటాయి. నేను తెలంగాణ వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. గుట్ట గుట్టకు ఎన్నో రాళ్ళు పూజలు చేసి నైవేద్యాలు పెట్టి వాటికి అర్పణలు చేసి మరి వాళ్ళ నైవేద్యాలు అక్కడ వండుకొని తినినట్టుగా నేను చూశాను. సంవత్సరం ఉన్నా నేను అక్కడ. అలాగే నిజమే కదా, ఆ రాళ్ళకు మొక్కే పిల్లలందరూ యేసు క్రీస్తే దేవుడు అని దేవుణ్ణి హల్లెలూయా అని కేకలు వేస్తున్నారు. ఈ దిన కొన్ని వందల సంవత్సరాలు గడిచి, కొన్ని వేల సంవత్సరాలు గడించిపోయాయి. సువార్త హ్యాపీగా జరిగిపోయే కాలం కూడా జరిగిపోయాయి. కృపకాలం ఉండగానే కొన్ని శ్రమలు మన ముందుకు వస్తున్నాయి, కొన్ని శోధనలు మనకు ముందుకు వస్తున్నాయి. అప్పుడు కూడా సువార్త కఠినంగా ఉండబోతుంది. మనము యేసుక్రీస్తును గుర్తు చేసుకొని మరి తప్పకుండా సువార్త ఆపకుండా మరి చెప్పాలని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని కొరకు మనం ప్రాణం పోయిన త్యాగం చేస్తారు భక్తులు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం నోరు తెరిచి ఏం మాట్లాడుతున్నామో విని చాలా కఠినాత్మను కఠినముగా శిక్షించడానికి చూస్తున్నారు. ఆ రోజు యేసు ప్రభువును కూడా అలాగే శిక్షించారు ఈ ప్రజలు. ఈ శిక్షలో భూలోకంలో ఈ శ్రమలో మన ముందుకు రాబోతున్నాయి. అందుకని ఆయన ఆ పరిస్థితుల్లో రాళ్ళు కేకలేస్తాయి అని చెప్పిన మాట తప్పుకోకుండా నెరవేరుతుంది. మన భారతదేశం అన్యులు కదా, క్రైస్తవులు కాదు. అయినా మన యేసయ్య ఆ క్రైస్తవుల్ని, శాస్త్రులను, పరిచయులను
విడిచి మన కొరకు భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో ఉన్న ప్రజలు నశించిపోవడం ఇష్టం లేక, ఆయన నిత్య రాజ్యం పోగొట్టుకోవడం ఇష్టం లేక, ఆయన సృష్టించే పిల్లలు నశించిపోవటం దేవునికి ఇష్టం లేక మనందరినీ రక్షించడానికి వచ్చారు. ఆయనకు ఒక కులము, ఒక మతము అని బైబిల్ ఎక్కడ లేదు. సృష్టి అంతటిలో ఆయన కలుగజేసిన మాట అవునుగాక అంటే అది ఆయన సృష్టిది. ఆయన పిల్లలు ఆదిమానవుడైన ఆదాము అవ్వల నుంచి మానవుడు సృష్టి వచ్చినట్టుగా బైబిల్ చూస్తున్నాం. అప్పుడు తెగలు ఎక్కడున్నాయి? అప్పుడు కులాలు ఎక్కడున్నాయి? అప్పుడు మతాలు ఎక్కడున్నాయి? ఆదిలో లేవు కదా. అయితే మానవుడు పుట్టినాకే మతాలు మరి కులాలు ఏర్పరచుకున్నాడు. మానవుడు ఏర్పరచుకున్నాడు కానీ దేవుడు ఏర్పరచుకోలే. అందరూ నా పిల్లలే, అందరూ నేను సృష్టించాను, నా స్వహస్తాలతో బొమ్మలు చేశాను, రాశికాలంలో జీవాత్మ ఊదాను. అందుకని సజీవుడిగా మానవుడు తిరగలుగుతున్నాడు, బ్రతకగలుగుతున్నాడు. కేవలం ఆయన ఉచితమైన కృప అని నేను చెప్పగలను. అందుకని మనకి భేదము లేవు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం అని రాశాడు యేషయ్య. నిజమే కదా, మనం మనుషులం కాబట్టి తప్పిపోతున్నాం, తొలగిపోతున్నాం, జారిపోతున్నాం. అయినా మన కొరకే దినమెల్లా చేతులు చాపి మీ కొరకే ఉంచాను. మీరు రక్షించబడాలని వచ్చాను, మిమ్మల్ని రక్షించుకోవడానికి వచ్చాను. మీరు పాపములో ఉంటే మిమ్మల్ని నా రక్తము ద్వారా మీ కొరకు ప్రాణం పెట్టాను. నా రక్తము ద్వారా మిమ్మల్ని కడుక్కోవడానికి ఇష్టపడతాను అని ఆయన మన దగ్గర తీశాడు, సేవలిచ్చాడు, ప్రేమించాడు. ఎంత గొప్ప దేవుడిని ఎరుగక మానవుడిలో ఉన్న గుడ్డితనం, మానవుడికి ఉన్న వైభవాలు, హామం, అహంకారం దేవునికి ఎంతో విరుద్ధంగా జీవించారు మానవుడు. అందుకని అప్పుడున్న శాస్త్రులు, అప్పుడున్న యూదులు, అప్పుడు ఉన్న ప్రజలు ఇక్కడ ఈ 11 అధ్యాయంలో జరుగుతున్న మాటలు ఖచ్చితంగా క్రైస్తవుల మధ్యలోనే జరుగుతుంది. సువార్త అన్ని మధ్యలో జరగట్లా. అయినా యేసయ్య స్వజనుల మధ్యలో జరుగుతున్నారు. ఆ స్వజనులలో వాళ్ళందరూ బాబు కూడా అని కేక వేసి, మా వీధుల్లో కేక వేయొద్దు, మాకు మీ సువార్త చెప్పొద్దు అని చెప్పారు. ఇంకా అలాగా చూస్తూ ఉంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటే. కాబట్టి మరి మనం ఒక మాట మాత్రం గుర్తు చేసుకోవాలి. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని రాసింది. ఇది ఉపమానమే ప్రియమైన పిల్లలారా. కానీ మరి ఖచ్చితంగా రియల్ ఏంటంటే ఆయనకి ఆకలి కాదు. ఏం ఆకలి? వాక్యం చెప్పాలని దప్పిక, అనేక మంది మనుషులను మార్చాలనే దప్పిక, అనేక మంది పిల్లలను నా కుమారులు నా కుమార్తెలుగా మార్చుకోవటానికి ఆయన ఇష్టపడే దప్పిక ఆయనలో ఉంది. అదే నిజం. ఇది ఉపమానం, మీకు అర్థం అవ్వాలి. ఆకలైంది, ఒళ్ళు లేవు, ఆ చెట్టు చూశాడు,
వెళ్ళాడు. మరి రాశాడు కదా, పళ్ళు కాసే కాలము కాదని రాశాడు. అంజూరపు చెట్టుకి కాయలు కాసే కాలం కాదని చెప్పాడు. మరి అప్పుడు ఎందుకు చెప్పించాడు? మరొక మాట, అది రియల్ పళ్ళు కావాలని కాదు, రియల్ ఆకలి కాదు, ఆత్మీయ దప్పిక, ఆత్మీయ ఆకలి ఆయనలో ఉంది. ఎందుకంటే స్వార్థ చేయలేదు, వాక్యం బోధించలేదు, మా వీధిలో తిరగొద్దన్నారు. అది ఆయనలో వేదన దప్పిక ఆయనలో ఉండి అంజూరపు చెట్టును చూశాడు. అయితే ఆ కాలంలో అంజూరపు చెట్టుని చూసి, అంజూరపు చెట్టు దేనికి గుర్తని వ్యాఖ్యానంలో రాశారంటే యూదా జనాంగానికి గుర్తు అని రాశారు. ఆ చెట్టు దేనికి ఆనవాళ్ళు, సంకేతం అంటే యూదులు అని రాశారు. ఈ మాట చాలా ఆశ్చర్యం వేసింది నాకు. వ్యాఖ్యానంలో యూదులకి ఆకులు ఉన్నాయి కానీ, ఆచారాలు ఉన్నాయి కానీ ఫలాలు లేవు అని వాక్యం తేటగా అర్థమయ్యేలాగా రాసి ఉంది బైబిల్లో. యూదులకి ఏమున్నాయి? వాళ్ళు కూడా గుడికి వెళ్తారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, వాళ్ళు కూడా యేసయ్యనే ఆరాధించినట్టుగా ఆరాధిస్తారు. కానీ ఆచారంగా వెళ్ళి వస్తారు, కానీ ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పఠించి నడవలేని స్థితి వాళ్ళు ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏమి లేవంటే నీతి ఫలాలు లేవు. నీతి ఫలాలు లేవు. ఏ మనుషుల్లో నీతి ఫలాలు ఉండవో, ఏ మనుషుల్లో నీతి కార్యములు ఉండవో, ఏ మనుషుల్లో నిజాయితీ క్రియలు, విశ్వాస క్రియలు, నమ్మిక క్రియలు లేవో వారందరూ చెప్పాలంటే ఈ అంజూరపు చెట్టు లాంటి వారు. దేవునికి స్తోత్రం. ఈ అంజూరపు చెట్టు నిజంగా ఆకలి అయితే పళ్ళు కాసే కాలం కాదు, కాయలు కాసే కాలం కాదని ఇక్కడ ఉన్నాయి. కాయలు కాసే కాలం ఆ చెట్టు దగ్గరికి వెళ్తాం, యేసు ప్రభువుని తక్కువ అనాలి అయితే. ఎందుకని కాయలు కాయలు కదా, ఈ కాలంలో మామిడికాయలు ఎండాకాలం కాస్తాయి, తర్వాత చలికాలము, వానాకాలము కాయలు లేని కాలంలో చెట్లు కాడకెళ్ళి కాయలు లేవు అనడం మనం తప్ప కాదు? తప్పే. అలా చూస్తే యేసు ప్రభువు అంజూరపు చెట్టు కాడకి వెళ్ళటం రాంగ్, రైట్ కాదు. కానీ ఆత్మీయ వరుస దాన్ని చెప్పాలంటే వీధులు ఇంతకు ముందే 11 అధ్యాయంలో మా వీధిలో మటు రావద్దు, మా వీధిలో కేక వేయద్దు, మా వీధిలో స్వార్థ చెప్పొద్దు అని అన్నారు కదా. అది యేసు ప్రభువుకి హృదయంలో వేదనగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు. అందుకని ఈ యూదా జనాంగము ఇట్టువారి అని ఆ మాట పలికాడు. ఆకులు ఉన్నాయి కానీ, చెట్టు నిండా ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు, పళ్ళు లేవు, ఫలాలు లేవు. మనము కూడా అంతే, గుడికి వెళ్ళి వస్తే చాలదు కానీ వాక్యానుసారంగా ఎవరు నడుపుతారో, వాక్యానుసారంగా ఎవరు నీతి క్రియలు, సాత్వికము, ఫలాలు అంటే బైబిల్లో ఉంది. ప్రేమ, సాత్వికము, దయాత్వము, కనికరము, ఇవన్నీ నీతి ఫలాలు. ఫలములు అని రాశారు, నీతి ఫలాలు అని రాశారు. యథార్థంగా నడిచేవారు, న్యాయంగా నడిచేవారు, నీతిగా నడిచేవారు ఆయన పిల్లలు, ఆయనకి ఇష్టమైన పిల్లలు. వారిలో ప్రేమ, శాంతి, సమాధానం, నెమ్మది ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో నీతి ఫలాలు ఉంటే అవే ఆయనకి ఇష్టమైన ఫలాలు. ఈ ఫలాలు ఎంతమందికి లేవో వారు ఆయన పిల్లలుగా
ఉండటానికి వీలు లేదని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు ఆకులు ఉన్నాయి కానీ ఆచారం ఉన్నాయి. గుడికి వెళ్ళి రావడం ఆచారం, బొట్టు పెట్టుకోకపోవడం ఆచారం. కానీ గుడికి వెళ్తున్నారు వస్తున్నారు కానీ మంత్రాలు మానలా, ఆంక్షలు మానరు, తంత్రాలు మానరు, ముగ్గులు మానరు, ఇంకా మన ఇష్టం వచ్చింది అన్ని మానుడు లేదు. ఆయనలో యూదుల్లో మనలో సంగతి కాదు, ఇది బైబిల్ రాశాడు. అప్పుడు ప్రభువు ఉన్న కాలంలో ఎలాంటి ప్రజలు ఉన్నారని రాశాను. వాళ్ళు ప్రార్థనే, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడమే, ఏది పడితే అది చేయడమే, అలా నెరవేర్చారు. అందుకని ఆ చెట్టును పోల్చి యూదులు ఎలాంటి వారు అని చెప్పి ఆ చెట్టుని శపించేశాడు. ఏమని శపించాడో ఎప్పుడు ఈ వాక్యం ఎన్నిసార్లు వినలేదు మనం? ఎన్నోసార్లు విన్నాము కానీ వాక్యంలో ఉన్న లోతు చూస్తే ఏ ప్రజల వలె ఉన్నాం, ఏ కుటుంబం వలె ఉన్నాం అని మనం పరిశీలన చేసుకుందాం. నిజమైన క్రైస్తవులమా మనం? నిజమైన ప్రార్థన పిల్లలమా? నిజమైన భక్తి పరులమా అని పరిశీలన చేసుకుందాం. ఈ అంకురం చెట్టు వలె ఉంటే నీతి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, దయాళత్వం లేదు, సాత్వికం లేదు. అందుకని ఈ చెట్టుకి సంబంధమైన ప్రజలు యూదులు అని రాస్తుంది. ఈ యూదుల్లో ఇట్టి ఫలాలు లేవు కాబట్టి మళ్ళా ఎన్నడూ ఫలింపకుండా పోవుగాక అన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఎన్నడూ ఫలించరు అంటే ఇప్పుడు కూడా యెరూషలేములో యూదులు ఉన్నారు. మరి మా ప్రదేశాల్లో కూడా యూదులు వచ్చారని అంటున్నారు. ఆ ప్రాంతంలో యూదులు ఉన్నారమ్మా, వచ్చేసరి కొంతమంది అటు కొంతమంది వచ్చారు అని చెప్పడం నేను వింటున్నాను. నేనైతే చూడలేదు. అయితే అలాంటి యూదా జనాంగంలో ఈ స్వార్థ వారు హృదయంలోకి ఎన్నిసార్లు చెప్పినా మూయబడిపోయింది కాబట్టి ఇది వాళ్ళకి అర్థం అవట్లేదని దేవుడే ద్వారం మూసేశాడు. ఇప్పుడున్న ప్రజలు కూడా క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారు. కానీ వాళ్ళు నిజ క్రైస్తవులా కాదా అని పరిశీలనగా చేస్తే ఫలాలు లేని చెట్టులు వలె ఉన్న వాళ్ళు అందరూ ఆ యూదులకు సంకేతమైన వాళ్ళు. ఆ యూదులు ఆ ధర్మశాస్త్రం నడిచేవారే. మనుషుల మొహమాటాల కోసం, భోజనాల కోసం సువార్త చెప్తే వస్తారని, భోజనాల కోసం వస్తారని తాపత్రయపడుతున్నారు. మోకాళ్ళ మీద భక్తి లేక, ఆత్మీయ భక్తి లేక, ప్రార్థనా శక్తి లేక, మనుషుల పైన ఆనుకొని చేస్తున్న పనులు ఎన్నో ఉన్నాయి. అందుకని యూదా జనాంగం లాంటి ప్రజలు మన దేశంలో కూడా ఉన్నారు, మన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పక్కర్లేదు, మీరు అర్థం చేసుకోవాలి. మీరు చెప్పితే మీకు ప్రయోజనం ఉండదు, ప్రజలకి అంతకంటే ప్రయోజనం ఉండదు బోధ. అందుకని ఎవరైతే ఆచారాలు పాటిస్తారో, ఎవరైతే నీతి నిజాయితీని విడిచిపెడతారో వారందరూ ఈ అంజూరపు చెట్టుకి సంకేతము. ఈ అంజూరపు చెట్టుని ఒకేసారి శపించేశారు. ఇంకెన్నడో ఫలింపకుండా పోవును గాక అని చెప్పించాడు. అంటే వాళ్ళు కూడా ఆరాధన జరిపిస్తారు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, జామీన్ ఆర్మీలో పనిచేస్తారు. ఆర్మీలో పనిచేసే వాళ్ళు అందరూ ఎలాగా అంటే వాళ్ళ క్రమాలు నాకు కొన్ని నాకు చెప్పినప్పుడు అది చాలా వాక్యానుసారమైన పరిస్థితి కాదు అని నా మనసుకు అనిపించింది.
అంటే ఏంటి? 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఒక సంఘంలో పనిచేసి వారు మళ్ళా జీవితాలకి మారిపోవాలి. మారిపోయి వారు జీవితాలు తీసుకుంటూ వీళ్ళకు వాక్యాలు బోధిస్తూ వారి వరుసలో ఎవరు ఏ పాపము విడిచిపెట్టలేదట. ఒక సాక్షి విన్నా నేను, ఒకరి ద్వారా ఒక సాక్షి విన్నా. ఎవరికి ఏ బాధ్యతలు, ఏ పాపము, ఏ క్రియ, ఏ ఆచారాలు ఉన్నాయో వారిని వారు వెంటనే ఉంచుకున్నారట. ఆ సాక్ష్యం చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు వాళ్ళందరికీ ఏమైపోయినట్టు అర్థం? వాక్యానుసరమైన జీవితం లేదు. వాక్యానుసరమైన కట్టడ ఆజ్ఞలు వాళ్ళకి లేవు. కాబట్టి నీకెన్నడూ ఫలించకూడదని దేవుడు చెప్పిన వాళ్ళు వారున్నారు అని నేను అంటున్నా. నేను నమ్ముతున్నా, నా నమ్మకంతో చెప్తున్నా ఈ మాట. మరి నీకేమనిపిస్తుందో నాకు తెలియదు. ఆ ఆర్మీలో అని కొన్ని 100 సంవత్సరాల నుంచి చేసేవారు అందరూ పావులు ఇలా ఉన్నాయమ్మా అని చెప్తే నాకు ఇంత వాక్యం తెలిసి అందులో పరిచయం కంటే నువ్వు బయటికి రా, యేసుతో నడువు, యేసుని కలిగి జీవించు అని చెప్తే దేవుడు ఆమెని అందులో నుంచి బయటికి తెచ్చాడు. దేవుడికి స్తోత్రం. లేయా ఇప్పుడు ఒంటరిగా సేవ చేస్తుంది. యేసై పైన అనుకుంటుంది. ఆర్మీలో వాళ్ళ సోదరి చాలా ఏమని చెప్పారో వాళ్ళ అధికారం కూడా చెప్పింది నాకు. ఎంతమంది ఉద్యోగాలైనా పెట్టగలరు, ఎంతమంది ఉద్యోగాలైనా తీయగలరు, ఏదైనా చేయగలరు. వాళ్ళకి అధికారం, యాజమాన్యం ఉంది. వాళ్ళ చేతిలో ఉన్నా, వాళ్ళ సోదరులు ఉన్నా నేను అందులో ఉండకూడదు అని బయటకు వచ్చేస్తుంది. ఇది దేవుని యొక్క కృప, ఇది దేవుని యొక్క ఏర్పాటు. యాజమాన్యం చేసే వాళ్ళని, గొప్ప గొప్ప ఆధిక్యతలు కలిగిన వాళ్ళని విడిచిపెట్టిందంటే ఇది దేవుని దయ కదా. మనందరం ఎంత యాజమాన్యం ఉన్నా, ఎంత ఆధిక్యతలు ఉన్నా, ఎంత హోదాతలు ఉన్నా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుని రాజ్యము కనుగొనాలి, దేవుని మహిమను మనం పొందాలి. ఆ సహోదరి సాక్ష్యం నాకెంతో హృదయపూర్వకముగా నిండు మనసుతో చెప్తున్నాను. ఎందుకంటే యూదులకు సాంకేతికమైన సమస్యల్లో ఉన్న వారందరూ, యూదులు ఆచారం కలిగిన భక్తిలో ఉన్న వారందరూ నిజమైన భక్తి చేయాలని మీకు చేతులు జోడించి చెప్తున్నాను.